హలో ఎవ్రీవన్, ఈరోజు వీడియోలో మన ఆధార్ కార్డ్కి ఏ మొబైల్ నెంబర్ లింక్ ఉందో మనమైతే ఆన్లైన్లో తెలుసుకోవచ్చు అనమాట. అందుకోసం క్రోమ్ ఓపెన్ చేసి SSUP అని చెప్పేసి గూగుల్లో ఎంటర్ చేయాలి. ఎంటర్ చేసిన తర్వాత మై ఆధార్ పోర్టల్ అని చెప్పేసి మనకు ఓపెన్ అవుతుంది. సో మై ఆధార్ పోర్టల్ ఓపెన్ చేసిన తర్వాత ఇక్కడ మనకు చాలా ఆప్షన్స్ అయితే చూపిస్తాయి అనమాట. సో ఇందులో మనము చెక్ ఆధార్ అవైలబిలిటీ అనే ఆప్షన్ అయితే సెలెక్ట్ చేసుకోవాల్సి ఉంటుంది. మనం స్క్రోల్ డౌన్ చేసుకుంటే ఇక్కడ మనకు చూపిస్తుంది చెక్ ఆధార్ అవైలబిలిటీ అని చెప్పేసి. సో దాని మీద క్లిక్ చేసుకున్న తర్వాత మనకి ఆప్షన్స్ అన్నీ ఓపెన్ అయిపోతాయి అనమాట. సో ఇక్కడ మీ యొక్క ఆధార్ నెంబర్ అనేది ఎంటర్ చేయాల్సి ఉంటుంది. సో మీ యొక్క ఆధార్ నెంబర్ అనేది ఎంటర్ చేయాలి. వన్స్ మీ యొక్క ఆధార్ నెంబర్ అనేది ఎంటర్ చేసిన తర్వాత ఇక్కడ మనకు ఎంటర్ క్యాప్చా అని చూపిస్తుంది. సో ఇక్కడ ఉన్న రైట్ బాక్స్లో క్యాప్చా అయితే ఎంటర్ చేయాలి. క్యాప్చా ఎంటర్ చేసిన తర్వాత ప్రొసీడ్ బటన్ మీద క్లిక్ చేయాలన్నమాట. వన్స్ మీరు ప్రొసీడ్ బటన్ మీద క్లిక్ చేసిన తర్వాత మీకు సంబంధించిన డీటెయిల్స్ అనే చూపిస్తుంది అనమాట. సో మీ ఏజ్, జెండర్, స్టేటు, తర్వాత మీ యొక్క మొబైల్ నెంబర్ కూడా చూపించడం జరుగుతుంది. ఈ మొబైల్ నెంబర్ ఓన్లీ లాస్ట్ 3 డిజిట్స్ మాత్రమే చూపిస్తుంది అనమాట, మొత్తం అయితే చూపెట్టదు. సో ఆ 3 డిజిట్స్తోనే మనం అయితే తెలుసుకోవాలన్నమాట ఏ మొబైల్ నెంబర్ లింక్ ఉందో మన ఆధార్కి అది. సో ఈ విధంగా మనమైతే మొబైల్ నెంబర్ అయితే చెక్ చేసుకోవచ్చు అనమాట, మన ఆధార్ కార్డ్కి ఏ మొబైల్ నెంబర్ లింక్ ఉందో. మా వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేసుకోండి, సబ్స్క్రైబ్ చేసుకోండి.